మనుషులు ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ప్రేమను కోరుకుంటూనే ఉంటారు, పరితపిస్తూ ఉంటారు, ఆ ప్రేమను కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రేమలు ఎంత ఘోరమైనవో చూడండి. సమయ సందర్భముగా ప్రేమించే ప్రేమలు కొన్ని ఉన్నాయి, అవకాశ సంబంధమైన ప్రేమలు కొన్ని ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మరి నిజమైన ప్రేమ కూడా ఉన్నది. అయితే పరలోకములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మట్టి మనుషులైనటువంటి మానవుల కోసం పరితపించాడు. ప్రేమ 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 అని కలవరిస్తూ, మనము మంచి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాము, ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాము, నచ్చిన వాళ్ళని మనం ప్రేమిస్తూ ఉంటాము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవదూతల సమూహము పరలోకములో ఉన్నది, మహాసింహాసనం మీద కూర్చుండి ఆయన మహిమతో నింపబడినటువంటి శక్తివంతుడైన దేవుడై ఉండి ప్రేమ ప్రేమ అంటూ పరితపిస్తూ ఎవరి కోసమో తెలుసా? పనికిరాని మానవులు, చెడిపోయిన మానవులం మనం. మురుకుగుంట, ఈ నరలోకం ఎటువంటిదంటే భయంకరమైన కంపు కొట్టే మురుకుగుంట. అలాంటి మనుషులను మనం ఏమి పనికిరాము, అసలు దేనికి కూడా పోల్చడానికి సరిపోము. అలాంటి మనల్ని ప్రేమించి మన మీద ప్రేమను పెంచుకున్నాడండి. ప్రేమ ప్రేమ అని కలవరిస్తూ పరితపిస్తూ అకస్మాత్తుగా పరలోకమును విడిచిపెట్టేసి, సింహాసనమును విడిచిపెట్టేసి, అక్కడ దేవదూతల సమూహమును కూడా విడిచిపెట్టేసి, అధికారములను విడిచిపెట్టేసి భూలోకానికి వచ్చేసాడండి. కారణం ఏంటో తెలుసా? ప్రేమ కోసం. ప్రేమ ఎంత శక్తివంతమైందో చూసారా? చాలా శక్తివంతమైనది. ప్రేమకు రూపం లేదు, దాన్ని రుచిని వర్ణించలేము, చాలా కష్టం. కానీ ఈ లోకంలో ప్రేమను పువ్వులతోటి, రకరకాల బంగారంతో వర్ణిస్తూ ఉంటాం. అసలు ప్రేమను వర్ణించలేము. అలాంటి ప్రభువారు తన ప్రేమను భూలోకంలో ఎలా వర్ణించాడో చూసారండి. ఆయనలో అగాఫే ప్రేమ ఉంది కదా, జీవంతో కూడిన ప్రేమ అయింది. మనకి నచ్చిన వాళ్ళని మనం ప్రేమిస్తాం కానీ, మనకి ఇష్టమైన వాళ్ళని మనం ప్రేమిస్తాం కానీ, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ద్వేషింపబడిన మానవుల మనం. మన జీవితాలు మంచివి కావు, మనం ఏమాత్రం గొప్పవాళ్ళం కాదు, విసర్జింపబడిన వాళ్ళం, విలువలేని వాళ్ళం. అలాంటి మన కొరకు ప్రాణం కోసం ప్రేమ పెంచుకొని, ప్రేమ కోసం భూలోకానికి వచ్చి మానవులతో స్నేహం చేయటం ప్రారంభించాడండి. ఆ స్నేహంలో తన ప్రాణాన్ని కూడా అర్పించేశాడండి. ఆ ప్రేమలో ఏం చేశాడు ఆయన తెలుసా? త్యాగం చేశాడు, దెబ్బలు తిన్నాడు, బాధ అనుభవించాడు, అవమానములు అనుభవించాడు, నిందలు అనుభవించాడు. సాక్షాత్తు దేవుని కుమారుడు అనుభవించి తనలో ఉన్న ప్రేమ ఎంత గొప్పదని ఒరిజినల్గా త్యాగం చేసి చూపించేశాడండి ప్రభువారు. చూసారా ఆయన ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, ఆయన ప్రేమ ఎంత విలువైనదో. ఆయన ప్రేమలో ఇవన్నీ జీవముతో కూడిన ప్రేమ, యేసయ్య ప్రేమ, అగాఫే ప్రేమ, మారని ప్రేమ, మాసిపోని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ కోసము ప్రభువారి లోకములో మనల్ని అధికంగా ప్రేమించి మన ప్రేమ కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు. ప్రేమ యొక్క విలువ ఎంత గొప్పదో చూడండి. తన ప్రేమను యొక్క విలువ ఎంతో ఒరిజినాలిటీగా నిరూపించిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అసలు మనుషులను ప్రేమించడానికి ఆయనకు అంత అవసరం ఏంటంట? దేవుడు మాట ఇస్తే ఒకసారి అన్నాడు, అబ్రహాముకి సంతానం లేదు కాబట్టి ఆ రాళ్లతో నేను చెప్తే అబ్రహాముకి రాళ్ళు పిల్లలు కనిస్తాయన్నాడు. ప్రభువారికి పిల్లలు కావాలన్నా, మానవులు కావాలన్నా ఆయన మాట సెలవిస్తే ఎంతమంది మనుషులు కావాలంటే అక్కడ ఆ మాట వలన పుట్టుకొచ్చేస్తారు. కానీ మనమంతా అవసరం అంటారా? మనము భూలోకంలో మోసగాళ్ళము, అబద్ధికులము, బుద్ధిహీనులము, దగాకోరు మనుషులము, పాపాత్ములము, కంపు కొట్టేవాళ్ళము, హేయమైన వాళ్ళము. ఆయన చేయగలిగే కూడా కొత్త జనాంగాన్ని పుట్టించుకోగలుగుతాడు. కానీ ఈ మనుషుల కోసం భూలోకానికి వచ్చి తన ప్రేమ యొక్క విలువేంటో గొప్ప త్యాగం చేసి ప్రేమ యొక్క విలువేంటో తెలియచేశాడు. ప్రేమ కోసం ప్రాణం పెట్టాడు, ప్రేమ కోసం ప్రాణం పెట్టాడు, దెబ్బలు తిన్నాడు, వేదన అనుభవించాడు, అవమానములు అనుభవించాడు, నిందలు అనుభవించాడు. మనము కూడా ఏం చేయాలో తెలుసా? స్వచ్ఛమైన ప్రేమ మనం కలిగి ఉండాలి. అవకాశ సంబంధమైన ప్రేమలు,
టైంపాస్ ప్రేమలు, ఇంకేంటి మోసకరమైన ప్రేమలు, సమయ సందర్భాన్ని బట్టి ప్రేమలు. ప్రేమలో జీవం ఉండాలి, ప్రేమలో స్వచ్ఛం ఉండాలి. ప్రేమ దీర్ఘకాలం సహించేదే ప్రేమ. ప్రేమ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ ప్రేమను మనం కాపాడుకోకపోతే దూరమైపోతుంది. అది తల్లి ప్రేమైనా, తండ్రి ప్రేమైనా, స్నేహితుల ప్రేమైనా, ఎవరి ప్రేమైనా స్వచ్ఛమైన ప్రేమ గల వారిని ఎన్నడూ విడిచిపెట్టుకోకండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమకు మూలాధారమై ఉన్నాడు. ఆమేన్.